వేరే వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు పుల్లారావు గారు. ఈ ట్రంప్ ఏమో దోస్త్ మేరా దోస్త్ అంటాడు, భారత్ని మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఈ టారిఫ్స్తో మనల్ని హిట్ చేస్తూ అతను భారత్ అమెరికా సంబంధాలపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుంది అనేది కొంత అనుమానం. అట్ ద సేమ్ టైం మోడీ ట్రంప్ వాళ్ళ పర్సనల్ రిలేషన్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అని కూడా కొంతమంది చెప్తున్నారు. తప్పకుండా కొంతవరకు డ్యామేజ్ అవుతుంది, కానీ దేశాల మధ్యలో ఎలాంటి పట్టించుకోకూడదు. ట్రంప్ కలవకూడదు. మార్చి తర్వాత ఒకసారి ఆయన వైట్ హౌస్ లో కలిసేదని నరేంద్ర మోడీ 2 ఇంటర్నేషనల్ మీటింగ్స్ అవాయిడ్ అవ్వలేదు. యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళలేదు. వెళ్ళి ఆయన కలవకపోతే పెద్ద సెన్సేషన్. G7కి వెళ్ళలేదు. G20 సౌత్ ఆఫ్రికా ట్రంప్ రానున్నాడు కాబట్టి వెళ్ళాడు. ఆఖరి నిమిషం వరకు ఆయన వెళ్ళనో ఎవరినో పంపిస్తాను అనుకుని ఆయన రావట్లేదు అని వెళ్ళాడు. సో అవాయిడ్ చేస్తున్నాడు, చాలా క్లవర్గా అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే కలిస్తే మాటలు వస్తాయి, మాటలు తిరిగి వెళ్ళవు. ఒకసారి ట్రంప్ ఏదో అన్న దానికి జవాబు చెప్తే ఇంకా అలా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కన్సిడరేషన్లో భారతదేశం చాలా బాగానే చేస్తుంది. ఫారెన్ పాలసీ ఉన్న చేతిలో చేయవలసి చేస్తాం. సో దీంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ భారతదేశం బాగుంటే చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు. చైనాని, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఎప్పుడైతే ఆయిల్ ధర పడిపోతారో ఒక 6 నెలల సంవత్సరం మళ్ళీ అంతా రీకూప్ చేసుకుంటాం. ఈ వచ్చిన నష్టాలు, రూపాయి వాల్యూ, ఈ ట్రంప్ టారిఫ్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ లాటరీ. మనం ప్రతి విషయం ఇమీడియట్ గా క్విక్ గా ఏదో అయిపోయిందో ఆలోచించడం కరెక్ట్ కాదు. కొంచెం లోతుగా ఆలోచించి ఎలా యుక్రెయిన్ చాలా మంది ఫీల్ అవుతున్నారు, కానీ యుక్రెయిన్ మనకి ఎప్పుడు పరమ ఎనిమీ. ఎక్కువ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు యుక్రెయిన్ చైనాకి క్లోజెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వాళ్ళు ఎప్పుడూ చైనాను కండెమ్ చేయలేదు, పాకిస్తాన్ కండెమ్ చేయలేదు, టెర్రరిజం కండెమ్ చేయలేదు. సో మనం ఈవేళ వాళ్ళ గురించి కన్నీరంతా మంచిదే, కానీ నిజంగా మనకేం ఉపయోగం లేని దేశం. చాలా క్రూయల్గా చెప్తే భారతదేశం అన్ని అలాగే తీసుకుంటారు, చాలా అన్సెంటిమెంటల్గా. వెనువెల పోయిన చైనా సైన్యాన్ని పంపలేదు, అన్సెంటిమెంటల్గా చూసుకున్నారు. సరే చూద్దాం, వెంటనే తూలిపోవద్దు, ఇంత నష్టపోయావని అందరికి చెప్పొద్దు, ఏడవకూడదు పబ్లిక్గా, ఏడవడం. ఇప్పుడు ట్రంప్ ఏమో తన టారిఫ్స్ వల్ల అమెరికాకు బోల్డ్ అంత వెల్త్ తీసుకొస్తున్నానని అని చెప్తూ ఉన్నాడు, కానీ అక్కడ అమెరికన్ కన్జ్యూమర్స్ వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయనేది ఇటువైపు ఎకానమిస్టులు చెప్తున్నారు. సో ఈ కాంట్రడిక్షన్ ఎలా చూడాలంటారు? అది ఇంకా మనం ఇంపాక్ట్ చెప్పలేం. ఎందుకంటే టారిఫ్స్ చేస్తే దేశం ఆర్థిక వ్యవస్థ పడిపోతాయని ఒక థియరీ ఉన్నది. ఆర్థిక వ్యవస్థ థియరీ 99% అందరూ నమ్ముతారు. కానీ అమెరికాలో పనిచేస్తుందా ఈసారి? పనిచేయదా? టారిఫ్స్ అయినప్పటి నుంచి నిన్న అయినా మొన్న చెప్పడం $700 బిలియన్ తీసుకొచ్చాను మన దేశానికి అన్నారు. అది ఆలయాలకి పంచిపెడుతున్నారు. భారతదేశంలో ఇచ్చినట్టుగా అందరికి ఇస్తున్నారు. $1000, $2 వాళ్ళ అకౌంట్స్కి పంపిస్తున్నారు. ఇంకా ఇంపాక్ట్ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏదో రిపోర్ట్స్ వస్తాయి, ధరలు పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి, అది పెరిగిపోయినాయని. ఇంకా క్లియర్గా అసలు ఆ పాత థియరీ ఈవేళ వర్తిస్తుందా లేదా, ఇది ఒక టెస్ట్. ఓకే, ప్రతి ఆర్థిక వ్యవస్థ థియరీ పనిచేయాలంటే ఐడియల్ కండిషన్స్ ఉండాలి. ఆ థియరీ ఐడియల్ కండిషన్, ఏ మాత్రం ఏది తక్కువ ఎక్కువ ఉన్నా ఆ థియరీ పనిచేయదు. సో చూడాలి, ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నా. వాళ్ళు చెప్పింది వెంటనే పెరిగిపోతారు ధరలు, అంత పెరగలేదు. ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గింది. ఏ సెక్షన్ బాధపడుతున్నాయి దీని గురించి అది చూడాలి. ఏ సెక్షన్ బాధపడట్లేదు, ఇంకా అనాలిసిస్ రాలేదు. సో ఇంకా టైం ఉంది, అది ఇంకా టైం రావాలి. అప్పుడు ఇంకా అప్పటి వరకు టైం రాలేదు. ఏదో కంఫర్టబుల్ ఇన్సాన్. కానీ ట్రంప్ అర్థం చేసుకున్నది ఏంటంటే భారతదేశం వీళ్ళంత సింపుల్ పీపుల్ కాదు అనేది మాత్రం అర్థం చేసుకో. సార్, మనం అబ్జర్వ్ చేస్తే ట్రంప్ సెకండ్ టర్మ్లో ఈ టారిఫ్స్ గురించి కాస్త అగ్రెసివ్గానే వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. సో ఈ అగ్రెసివ్నెస్ అనేది అమెరికా ఎకానమీకి బ్యాక్ ఫైర్ అవుతుందా ఆర్ బెనిఫిట్ అవుతుందంటారా? ఇంకా చెప్పలేము. ఇది ఇంకా పరీక్షలో ఉన్నది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. ఆయన ఇన్వెస్ట్మెంట్ సౌదీ అరేబియా ఇస్తా అన్నది, ఇంకో దేశాలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు, యాపిల్ వాళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. 2 minutes అందరు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. తప్పకుండా ఇది టైం పట్టాలి. ఇది ఇంకా మనం ఈ థియరీ కరెక్ట్ కాదు. థియరీ ఏదో అయిపోయింది, ఇది దీనివల్ల
ఏదో సెట్ అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ ఎవరికా కరిగిపోయిందని కరెక్ట్ కాదు. ఇది ఇంకా ఈ థియరీ క్లారిటీ రాలేదు. ఈ రోజుల్లో పనిచేస్తుందా? ఇలాంటి వేరే వేరే డీల్స్ ఆయన కుట్టినప్పుడు కొన్ని దేశాల మీద 15% వేసాడు, ఇంకా కొన్ని దేశం ఎప్పుడు లేదు చేశాడు. ఇప్పటి వరకు ఏంటంటే మల్టీలాటరల్ అగ్రిమెంట్స్. దేశం ప్రపంచం అందరికీ ఒకే చట్టం పెట్టేవారు, లేకపోతే 50 దేశాలు ఇది బైలాటరల్. ట్రంప్ ప్రతి దేశం ఎంతవరకు పనిచేస్తుంది? జాపనీస్ వాళ్ళని ఫ్యాక్టరీస్ పెట్టమని అది పెట్టారా? ఇన్వెస్ట్ చేసి ఇంకా బయటికి రావాలి కదా, ఇంకా బయటికి రాలే, టైం పడతారు. ఎస్. సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో. ఒక 1 వీక్లో మేబీ క్లారిటీ రావచ్చు బిల్ గురించి. ఇది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.